చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాజాబాబు గారు, ఏ ప్రాబ్లం లేకుండా బయటకు వచ్చారు కదా, ఇంకా డల్గా ఉన్నారేంటి? సరే, ఇంటికి వెళ్దాం. ఇంటికి కాదండి. ఇంటికి కాదా? మరెక్కడికి వెళ్దాం? విక్రమ్ ఉన్న హాస్పిటల్కి. అసలు తను ఎందుకు ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసుకుంటాను. విక్రమ్, ఈ జ్యూస్ తాగు. వద్దుదనా. ఏమైంది విక్రమ్? ఏమిచ్చినా వద్దు వద్దు అంటున్నావు? ఇలా అయితే నువ్వు త్వరగా ఎలా కోలుకుంటావు? తాగు. ప్లీజ్ వదినా, నాకు తాగాలనిపించట్లేదు. అవునులే, మేం జ్యూస్ ఇస్తే ఎలా తాగాలనిపిస్తుంది? ఇవ్వాల్సిన వాళ్ళిస్తే తాగేవాడివి. ఇవ్వాల్సిన వాళ్ళ? హా, ఎవరొదినా? ఆహా, ఏం తెలియనట్టు ఎలా అడుగుతున్నాడో చూడు. ఇంకెవరు? నువ్వు మనసారా నీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావే రాజబాబు. విక్రమ్, పర్లేదు, పడుకో. మీరు? వదినా, ఆయనే రాజాబాబు, వెన్నెల వాళ్ళ అన్నయ్య. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? పర్లేదండి, కాలికి చిన్న ఆపరేషన్ చేశారు. తొందరలోనే కోలుకుంటానని డాక్టర్ గారు చెప్పారు. ఇన్స్పెక్టరు నువ్వు గాయపడడానికి నేను కారణం కాదు అని వదిలేశారు. బైక్ మీద నుంచి కింద పడ్డాను అని అబద్ధం చెప్పావంట. ఒకవేళ నువ్వు నిజం చెప్పుంటే నన్ను అసలు వదిలిండే వాళ్లే కాదు. అయినా ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్పుండొచ్చు కదా. స్టేట్మెంట్ ఎందుకు మార్చి చెప్పావు? చెప్పుండొచ్చు. మీరు నా మీద కక్షగట్టి ఇలా చేసుంటే నేను నిజం చెప్పిన ప్రయోజనం ఉండేది. కానీ జరిగింది ఆవేశంలో తప్ప అనుకుని కాదుగా. ఊరంతా దైవంగా కొలిచే మనిషి మీరు. మీలాంటి వారు ఆ ఊరి జనం మధ్య నవ్వుతూ సంతోషంగా తిరుగుతూ ఉండాలి గాని జైల్లో 4 గోడల మధ్య బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదండి. అందుకే స్టేట్మెంట్ అలా చెప్పాను. నిన్ను ఇంత బాధ పెట్టినా, గాయాలతో హాస్పిటల్ బెడ్ ఎక్కేలా చేసినా, నా గురించి ఇంత ఆలోచించిన నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఊరంతటికి ఏది మంచో ఏది చెడో చెప్పే పొజిషన్లో ఉన్న నన్ను తప్పు చేశానంటూ తీసుకెళ్లి సెల్లో పడేసేసరికి చాలా బాధేసింది. కానీ నన్ను దానికంటే బాధ పెట్టిన విషయం ఏంటంటే, నా వెన్నెలమ్మ నాకు ఏమైందో అని పడిన బాధ. తను అన్నం కూడా తినకుండా నా కోసం ఏడుస్తుంది అని తెలిసాక నా గుండె బద్దలైపోయింది. నా చెల్లెలు కష్టపడద్దు, కంటతడి పెట్టద్దు అని నా జీవితాంతం తన కోసమే కష్టపడుతున్నాను. దయచేసి మాకింకెప్పుడు కనపడద్దు. అది కాదు రాజాబాబు. విక్రమ్, నాకు నీ గురించి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నువ్వు మంచోడ్వే అని నా మనసు కూడా చెప్తోంది. కానీ ఆ రోజు పెళ్ళి ఆగిపోయినప్పుడు
చెల్లెలి కంట కారిన కన్నీరు గుర్తొస్తుంటే వద్దు విక్రమ్, దయచేసి ఇంకెప్పుడు నాకు ఎదురుపడద్దు. రాజాబాబు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందులో నా తప్పేం లేదు. నేను తప్పుగా అర్థం చేసుకోవడం కాదు, నిన్ను అర్థం చేసుకోమంటున్నాను. నా చెల్లి పెళ్లి నా కళ. ఊరంతా కన్నుల పండగగా ఆ సీతారాముల కళ్యాణంలా నా చెల్లెలి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాను. అంతా అనుకున్నట్టే జరుగుతుంది అని ఆనందించే లోపే మొత్తం నాశనం అయిపోయింది. నా మాట విని నీ గాయం నయమైపోగానే మూటా ముల్లే సర్దుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. వెన్నెల, వెన్నెల, వెన్నెల. ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఇంతలా దెబ్బలు తగిలేలా కొట్టినవాడు పరామర్శించడానికి వచ్చాడంటే క్షమించమని అడుగుతాడనుకున్నాను. కానీ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోమంటాడేంటి? అతను తప్పుగా ఏం మాట్లాడలేదు వదినా. ఒక్కసారి అతని ప్లేస్లో నిలబడి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఏంటర్థమయ్యేది? ఒక మనిషి తన వల్ల కాలు విరిగి ఎదురుగా మంచం మీద పడుంటే ఇలాగేనా మాట్లాడేది? వదినా, ఇది బయటికి కనబడేది కాబట్టి నా కాలు విరిగిన విషయం నీకు పెద్దగా అనిపిస్తుంది. కానీ తను అంతగా ప్రేమించిన చెల్లెలి పెళ్లి కళ్ళ ముందే అర్ధాంతరంగా ఆగిపోయి ఆస్తి మొత్తం జప్తైపోతే అతని మనసు ఎంత విరిగిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. రాజాబాబుకి వెన్నెల మీద ఉన్న ప్రేమ ముందు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ చాలా చిన్నది. తనకి అనే హక్కుంది. ఇప్పుడొచ్చింది రాజాబాబు పిన్ని. నిన్ను కొట్టించిన రాజాబాబా? అవును పిన్ని. ఎందుకొచ్చారు? ఎలా ఉందో చూద్దామని వచ్చారు. ఓహో,
అవునా? హాయ్ విక్రమ్, ఎలా ఉంది? ఫైన్ డాక్టర్. పెయిన్స్ ఇప్పుడు పర్వాలేదు కదా? ముందు కంటే కొంచెం బెటర్ డాక్టర్. మేడం 2 నిమిషాలు బయటికి వెళ్ళండి, నేను చెకప్ చేయాలి. సరే. శ్రావణి, బిల్ ఎంతైందో ఒకసారి కనుక్కొనరా. వెళ్ళు. మామ్, అంటే మా ఆయన్ని జైల్లో వేయించిన రాజాబాబు, అన్నయ్యని కొట్టించిన రాజాబాబు ఒక్కరే అన్నమాట. వాడి మీద పగ తీర్చుకునే టైం ఇప్పుడొచ్చింది మామ్. ఎలా? విక్రమ్ అన్నయ్యకి మా ఆయన్ని జైల్లో వేయించింది రాజాబాబే అన్న విషయం చెప్దాం. కేసు వాపస్ తీసుకోకుండా ముందుకు ప్రొసీడ్ అయితే సరిపోతుంది కదా. కేసొద్దు. ఎందుకు మామ్? అన్నయ్య ఒక్క మాట చెప్తే చాలు, ఆ రాజాబాబుకి కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మీ అన్నయ్య ఇందాక మాట్లాడింది నువ్వు వినలేదా? తను రాజాబాబు చెల్లెలు వెన్నెల్ని ప్రేమిస్తున్నాడు. రాజాబాబుకి వెన్నెల మీద ఉన్న ప్రేమ ముందు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ చాలా చిన్నది. తనకి అనే హక్కుంది. సో తను అలా స్టేట్మెంట్ ఇవ్వడు. అయితే ఆ ప్రేమను చెడగొడితే సరిపోతుంది కదా. నో, మనం వాళ్ళ ప్రేమని చెడగొట్టకూడదు. మనమే వాళ్ళ ప్రేమని కలపాలి. ఏం మాట్లాడుతున్నావు మామ్? అన్నయ్య వెన్నెల్ని ప్రేమించడమే తప్పని నేనంటుంటే నువ్వింకా వాళ్ళు కలవాలి, వాళ్ళ ప్రేమ గెలవాలి అంటావేంటి? పిచ్చిదానా, నువ్వన్నట్టు వాడి మీద కేసు పెడితే మహా అయితే ఒక 5 ఏళ్లు జైల్లో ఉంటాడు. అది నీకు సరిపోతుందా? సరిపోదు. సో వాడు జీవితాంతం మన కాళ్ల కింద ఉండేలా చూసుకోవాలి. అదెలా మామ్? సింపుల్. ఆ వెన్నెలకి మీ అన్నయ్యకి పెళ్లి జరిగితే చాలు. మిగతా కదంతా దాన్ని అడ్డం పెట్టుకొని నడపొచ్చు. వావ్, సూపర్ మామ్. దెబ్బ అంటే ఇలా ఉండాలి. అవకాశం దొరికినప్పుడు శత్రువు నెత్తి మీద మొట్టికాయ వేసి మళ్ళీ అవకాశం ఎప్పుడొస్తుందా అనుకుంటూ ఎదురు చూడటం కాదు దెబ్బ కొట్టడం అంటే. అదును చూసి ఒకే ఒక్క దెబ్బ, చావు దెబ్బ కొట్టామంటే చాలు, ఇక ఫినిష్. నువ్వు అనవసరంగా కంగారు పడకుండా కాస్త వెయిట్ చెయ్యి. సరే మామ్. అల్లుడు, అమలు, అన్నయ్య, ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా? లేదన్నయ్య, లేదు. నువ్వు ఈ ఊరికి ప్రెసిడెంట్వి, అలాంటిది ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఇప్పుడు ఏమైందమ్మా? అదంతా విధిరాత. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. దానికి మనమేం చేయగలం? ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమలు, నువ్వేడవడం నాకేం బాలేదు. చూడు, నీ అన్నయ్య మీద చిన్న కేసు కూడా రిజిస్టర్ కాలేదు. అవును అల్లుడు, అవును మావయ్య. విక్రమ్ నా మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు. రాజాబాబు,
నీ మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో మన ఇంట్లో ఇలా జరుగుతుంది. నాయనా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అయ్యా, నేను హారతిస్తాను. అలాగేనమ్మా. అమ్మా వెన్నెలా, అన్నయ్య స్నానం చేయడానికి నీళ్లు పెట్టమ్మా. అన్నయ్య నీళ్లు పెడతాను, స్నానం చేద్దు గాని. అలాగేనమ్మా. పద. బావా, బావా, బావా. బాబు, మోయ, ఆది, ఎలా ఉన్నావు అత్తయ్య? నమస్కారం అత్తయ్య. హాయ్ చిన్నానా. రాజాబాబు, అత్తయ్య, నాకేం కాలేదు, నువ్వేం బాధపడకు. బావా, నేను మా నాన్న. ఏంటది? ఆ, ఏం లేదు రాజాబాబు, నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని తెలిసిన వెంటనే నేను అది అక్కడికొచ్చాం. వెంటనే విషయం తెలుసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి నీ మీద స్టేట్మెంట్ ఇస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో అని వివరంగా వివరించాము. అసలు ఏం జరిగిందంటే, దీనికి రాజాబాబుకి ఏ సంబంధం లేదు సార్. మీరు ముందు రాజాబాబును విడిచిపెట్టండి. అవును రాజాబాబు, ఆది వివరించిన పద్ధతి వాళ్లకు బాగా నచ్చి నీ పేరు చెప్పకుండా కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు. అందుకే నువ్వు రిలీజ్ అయ్యావు. మోయ, ఆది, మీ ఇద్దరు నా కోసం చాలా కష్టపడ్డారు. చాలా థ్యాంక్స్ ఆది. అరే బావా, మ్మ్. నువ్వు థ్యాంక్స్ చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వెన్నెలా, నేను బావ కోసం అంత చేశాను కదా, నువ్వు చెప్పవా థ్యాంక్స్? థ్యాంక్స్. ఇప్పుడు నాకు ఇంకా సంతోషంగా ఉంది. అన్నయ్య మీద స్టేట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం నువ్వు కాదు అది. విక్రమ్ సరికి వెన్నెల మీద ఉన్న ప్రేమ అలా చేసింది. అత్తయ్య, ఇవేంటి? ఆ, రాజాబాబు, ఆది ఏదో ఒక పని చేసి ప్రయోజకుడు కావాలనుకుంటున్నాడు. అందుకే రైస్ మిల్ పెడుతున్నాం. రైస్ మిల్ అయితే డబ్బుకు డబ్బు వస్తుంది, సాయానికి సాయం చేయొచ్చు. ఇదిగో ఈ ఐడియా కూడా మీ అత్తయ్య ఇచ్చింది. అవునా? చాలా మంచి పని చేస్తున్నారు. వెనెలా, నేనిప్పుడు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే. అందుకే రైస్ మిల్ పేరు నీ పేరే పెడుతున్నాను. నాన్న, వెన్నెలేంటి మాట్లాడలేదు? రే ఆది, తన పేరు పెట్టమని తనేలా చెప్తుందిరా? మనమే పెట్టాలి. ఇది కరెక్ట్ నాన్న. నాకు అర్థమైంది వెన్నెలా, నీ మౌనమే అంగీకారమని. రాజాబాబు, అందరూ రావాలి. రాఘవయ్య, నీలాంబరి, మీరు కూడా ఖచ్చితంగా రావాలి. వస్తాం గంగా. సరే అత్తయ్య. వెనెలా, నువ్వు తప్పకుండా రావాలి. అందరూ రావాలి. వెన్నెలా, గంగా, ఇటిపో. అది నీ చేతుల మీదుగా వెన్నెలకిపో. తీసుకో, మొహమాట పడకు.
వెనెలా తీసుకో. అమలు తీసుకోమ్మా. పూజకి రెడీ చేయాలి, మేము వెళ్ళొస్తాం. సరే అత్తయ్య. అత్తయ్య అందరూ తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాము. చూసావా మోయ్య, ఆదికి వెన్నెల్నిచ్చి పెళ్లి చేద్దామో అని నిర్ణయించిన తర్వాత తనలో ఎంత మార్పు వచ్చిందో. అల్లుడు, అది నిజమో లేక నటనో ఎవరికి తెలుసు? అది నటన కాదు మోయ్య, నిజమే. ఆదికి వెన్నెల మీదున్న ప్రేమ తనని మంచి మనిషిగా మారుస్తుంది. తనకి బరువు బాధ్యతలు తెలిసేలా చేస్తాయి. సరే అల్లుడు, మనకు కావాల్సింది ఆదిలో మార్పు రావడమే కదా. అదే నిజమైతే మనకు మంచిదే కదా. అల్లుడు, నాకు బయట చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను. సరే మోయ్య, మీరు ఇక్కడే ఉండండి. లోపల పెట్టమ్మా. వెన్నెలా, విక్రమ్ సార్ని చూసొద్దాం రా.